ఈరోజు గుంటూరు జిల్లా పార్టీ కార్యవర్గ సమావేశం మంగళగిరి నియోజకవర్గంలో జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా రీజనల్ కోఆర్డినేటర్ రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి గారు పాల్గొనడం జరిగింది. కార్యవర్గం సుదీర్ఘంగా చర్చించిన తర్వాత 3 తీర్మానాలు చేయటం జరిగింది. ఒకటి, మిర్చి రైతులకు ఈ ప్రభుత్వం మోసం చేస్తుందని, గిట్టుబాటు ధర పేరుతో కొంటామని చెప్పినా ఇంతవరకు 1 క్వింటాల్ కూడా మిర్చి రైతుల దగ్గర నుంచి కొనుక్కోకుండా మోసం చేసే కార్యక్రమాన్ని తీవ్రంగా ఖండించి వెంటనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మార్క్ ఫెడ్ని రంగంలోకి తీసుకొచ్చి మిర్చిని గిట్టుబాటు ధరకు కొనాలని డిమాండ్ చేస్తూ ఒక తీర్మానం చేయడం జరిగింది. రెండవది, ఫీజు రీఎంబర్స్మెంట్ పేరుతో 4,000 కోట్ల రూపాయలు ఉంటే కేవలం 700 కోట్ల రూపాయలు మాత్రమే ఫీజు రీఎంబర్స్మెంట్ ఇచ్చి మిగతాది బకాయిలు పెట్టడం వల్ల తీవ్రంగా విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని 12వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలియజేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకున్నది. ఆ నిరసనకి గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు, విద్యార్థులు 12వ తారీఖున సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఒక తీర్మానం చేయడం జరిగింది. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల మీద అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేసే విధానాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఒక తీర్మానం చేయడం జరిగింది. అప్పుడు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రాసుకుంటారు. అంబటి రాంబాబు పేరు చెప్పాడు, తెల్లారి పొద్దున వచ్చి నన్ను అరెస్ట్ చేస్తాడు. నువ్వేదైనా వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా మాట్లాడుకో, నీ పేరు కూడా పోసాని కృష్ణమురళి చెప్పాడని రాసుకుని మళ్ళీ నిన్ను అరెస్ట్ చేస్తాడు. ఇదంతా ఒక తంతులాగా జరుగుతున్నటువంటి వ్యవహారం. వీటన్నిటినీ లీగల్గా ఫైట్ చేస్తాం, లీగల్గా ఎదుర్కొంటాం, భయపడే ప్రశ్నే లేదు. పోసాని మురళి అరెస్టు అన్యాయమని అంటున్నాం, దానిలో సందేహం ఉంది, దానిలో ఏ విధమైన సందేహం లేదు. పోసాని మురళి అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు, రైల్వే కోడూరు కోర్టులో హాజరుపరిచారు, నిన్న తీసుకొచ్చి నర్సాపేట కోర్టులో హాజరుపరిచారు. మళ్ళా ఇవాళ ఆయన గుంటూరు సబ్ జైల్లో ఉన్నాడు. మళ్ళా బాపట్ల కోర్టుకు తీసుకువెళ్లాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఒకే నేరం మీద సుమారుగా 10-15 చోట్ల కేసులు రిజిస్టర్ చేసి అక్కడికి ఇక్కడికి తిప్పి హెరాస్మెంట్ చేయాలనేటువంటి ఒక ప్రయత్నంలో భాగంగానే ఈ విధంగా చేస్తున్నారు. పోసాని కృష్ణమురళి గారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నేను రాజకీయాలు మానుకుంటాను బాబు అని లబోదిబోమన్నా కూడా ఆయన్ని వదిలిపెట్టుకోకుండా తీసుకువెళ్ళేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. అదేమంటే చాలా మంది ఎల్లో మీడియాకు సంబంధించిన కొన్ని ఛానల్స్ ఆయన బూతులు వాడాడని, ఆయన ఏదో పవన్ కళ్యాణ్ గారిని దూషించాడని, చంద్రబాబు నాయుడు గారిని దూషించారని ఇలాంటి ప్రచారం చేస్తున్నారు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఇవాళ తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి పెద్దలు చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు ఏమన్నాడు? చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉండి జగన్మోహన్ రెడ్డి గారిని పచ్చిపూతులు తిట్టాడు. ఆయనకి ప్రమోషను, ఆయన మీద కేసులు ఉండవు. మరి అక్కడ దాకా ఎందుకు? పవన్ కళ్యాణ్ గారు ఆవేశంగా ఊగిపోతూ చెప్పుడుండు పైకి తీసుకుని బూతులు తిట్టిన మాట వాస్తవం కాదా? అవి అనుచిత వ్యాఖ్యలు కాదా? పట్టాభి గారు ఇవాళ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నాడు. ఆయన తెలుగుదేశం పార్టీ ఆఫీసులో జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా మాట్లాడాడు? అది అనుచిత వ్యాఖ్యలు కాదా? లోకేష్ గారు అనేక సందర్భాల్లో మాట్లాడాడు, అవి అనుచిత వ్యాఖ్యలు కాదా? వారు అనుచిత వ్యాఖ్యలు ఎన్నైనా చేయొచ్చు, యువతల వాడు ఏదైనా చేస్తే మాత్రం తీసుకెళ్లి బొక్కలేయాలి. ఇది ఎక్కడ ధర్మం ఉంటున్నా? ఇది ఎక్కడ అన్యాయం ఉంటున్నా? ఇలాంటి అన్యాయాలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అలా ప్రెస్ మీటుల్లో అనుచిత వ్యాఖ్యలు చేశారని అరెస్టులు చేస్తే ఒక రాజకీయ నాయకుడైనా బయట ఉండొచ్చా? చంద్రబాబుతో సహా లోపలికి వెళ్ళిపోవాలి, లోకేష్తో సహా లోపలికి వెళ్ళిపోవాలి. ఇది కక్ష సాధింపు, భయపెట్టడం. ఎవరైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నా, మాట్లాడినా వాళ్ళని భయపెట్టి లోపల వేసి బెయిల్ రాకోకుండా చేయటం, ఒక కేసులో బెయిల్ వస్తే ఇంకో కేసులో పెట్టడం, ఇదే తంతుగా వ్యవహరిస్తున్నారు. ఇది దుర్మార్గం. వారి పాపం త్వరలోనే పండుతుంది.